హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఓల్డ్ శారీతో లాంగ్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బాక్స్ ప్లీటెడ్ డ్రెస్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఇందులోనే ఉన్నాయండి. సో మనం ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. ముందుగా ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. మడత పెట్టిన వైపు, ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి మనం షోల్డర్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మీకు ఎంతైతే షోల్డర్ ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నా షోల్డర్ వచ్చి 16 ఇంచెస్ అయితే నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా మనం అంతే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది. సో అక్కడ ఇలాగ మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా 8 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి చెస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలంటే చెస్ట్ మీకు ఎంతైతే చెస్ట్ ఉందో దాన్ని డివైడెడ్ బై 4 + 2 ఇంచెస్ కలుపుకోవాలి. ఫర్ సపోజ్ మీ చెస్ట్ ఇక్కడ 36 ఇంచెస్ అనుకోండి, 36ని 4తో భాగించండి, దాన్ని ఒక 2 ఇంచెస్ యాడ్ చేయండి. సో మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడైతే 12 ఇంచులు వచ్చింది. సో నేను 12 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టాప్ పార్ట్ లెంత్ ఎంత తీసుకున్నానంటే 17 ఇంచెస్కి తీసుకున్నానండి. ఒక చిన్నగా అక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. కింద ఫోల్డింగ్ లాంటిది ఏమైనా ఉంటే మనం కటింగ్ చేస్తే ఆ ఫోల్డింగ్ కూడా పోతుంది. సో ఇలాగా మీరు ఎంతైతే తీసుకున్నారో లెంత్ అంతవరకు మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ కూడా అంతేనండి. మీకు ఎంతైతే వేస్ట్ ఉందో దాన్ని 4తో భాగించి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా లూజ్ తీసుకోండి. సో ఇక్కడ వేస్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు 36 ఉంటే దాన్ని డివైడెడ్ బై 4 + 2 ఇంచెస్ కలుపుకోవాలి. సో నాకు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. దీన్ని చెస్ట్ రౌండ్తో కలుపుకోవాలి. ఎక్కడైతే మనకి చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నామో దాన్ని వేస్ట్ రౌండ్తో కలుపుకోవాలి. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ 6 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం ఇక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. విడ్త్ని లెంత్ని మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాక్స్లో డ్రా చేసుకుని అక్కడ రౌండ్ షేప్ డ్రా చేసుకోండి. ఈ విధంగా లైట్గా ఒక 1/2 ఇంచ్ పైకి రౌండ్ షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ తీసుకోవాలి. మీకు ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో దాన్ని హాఫ్ తీసుకోండి. ఇక్కడ 8 ఉందని చెప్పాను కదా, 4 దగ్గర మార్క్ చేసుకుని చిన్నగా ఇలా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా డ్రా చేసుకుని దాన్ని ఇలా రౌండ్ షేప్ తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఫస్ట్ మనం ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ నుంచి బ్యాక్ ఆర్మ్ హోల్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం. అలా కాకుండా మీరు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసినట్టయితే మనకి సరిగా రాదండి. ఫస్ట్ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ బ్యాక్ నెక్ కట్ చేసుకోండి. ఈ విధంగా అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మధ్యలో పార్ట్ తీసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి. మరొకసారి దీన్ని మడత పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ మనం ఒక 1/2 ఇంచ్ లోపలికి బయటికి తీసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం డీప్గా మనకి కట్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ నెక్ కట్ అయిపోయింది కదా, ఇది ఫ్రంట్ పార్ట్నే ఇప్పుడు మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 భాగాలుగా ఉండాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో మనం ఈ విధంగా పిన్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ని ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఆ విధంగా పెట్టుకుని పిన్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, అక్కడ నేను ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలాగ పిన్ చేసుకుని ఉంచుకున్నాను. దాన్ని జాగ్రత్తగా కటింగ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు కట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఎలా ఉంచుకున్నాను అనేది. అక్కడ నేను బార్డర్ని ఒక 1/2 ఇంచ్ వదులుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి అక్కడ నేను ఒక నెక్ డిజైన్ చేయాలనుకుంటున్నాను, డిజైనర్ నెక్ లాగా. సో ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి.
రెండిట్లకి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ యాజ్ యూజువల్గా ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా అన్నీ కూడా మీరు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి మెయిన్ కొలత అనేది అలాగే ఉంటుంది. ఇవి కూడా ఇదే మాదిరిగా కట్ చేసేసుకోండి. అన్నిటినీ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ ఒక హాఫ్ పార్ట్, ఇది కూడా ఫ్రంట్ ఇంకొక హాఫ్ పార్ట్. ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్తో వీటిని కట్ చేసుకుని పెట్టుకున్నాను. పిన్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా కటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. మడత వైపు నుంచి ఆమ్ హోల్ లెంత్ తీసుకోవాలి. ఆమ్ హోల్ ఎంత అయితే ఉందో మనకి 2 నుంచి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ ఇలాగా స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. అర్థమైంది కదా. ఓపెన్ వైపు నుంచి మనం స్లీవ్స్ క్యాప్ హైట్ అనేది మనం తీసుకోవాలి. నా క్యాప్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్. సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ మనం స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 7.5 ఇంచెస్ తీసుకున్నానండి. సారీ 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్స్ బాటమ్ వచ్చేసి నేను కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్స్ బాటమ్ వచ్చేసి మనం మడత వైపు నుంచి ఇలాగా 7 ఇంచెస్కి మడత వైపు నుంచి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని అక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనకి క్యాప్ హైట్ నుంచి స్లీవ్ బాటమ్తో కనెక్ట్ చేయాలి ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం అన్నీ లూజ్తో సహా మనం క్యాల్కులేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం లూజ్ కుదులుకోక్కర్లేదు. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనం షేప్ తీసుకోవాలి ఈ విధంగా. అది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను బాటమ్ లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. సో లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం టాప్ పార్ట్ తీసుకుని దానిపైన ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. అది కూడా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి టాప్ పార్ట్ని. ఈ విధంగా మనం నడుము కొలత అనేది అక్కడ డ్రా చేసుకుని కిందకి ఇలాగ మనం షేప్ తీసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా. పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు దీనికి. లైనింగ్ పార్ట్ కాబట్టి మనం ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. మనకి చక్కగా నడుము కూడా కరెక్ట్గా కొలత కరెక్ట్గా వస్తుందండి. ఏం తేడా రాదు మనకి. ఇలా అడ్జస్ట్ చేసి తీసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి కిందకి ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది ఎలా వచ్చిందనేది. సో మనకి చక్కగా బాగా కూడా వచ్చింది ఫ్లేర్ అనేది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం నేను ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకుని ఉంచాను. బాటమ్ పార్ట్ని ఈ విధంగా వేసుకుని దీని విడ్త్ చెక్ చేసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి నాకు 34 ఇంచెస్ ఉంది. దీని లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. సో విడ్త్ మనకి 34 ఇంచెస్ కదా, 34లో హాఫ్ 17 కాబట్టి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మిడిల్లో మనం మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. మిడిల్ నుంచి లెఫ్ట్ సైడ్కి 10 ఇంచెస్, రైట్ సైడ్కి 10 ఇంచెస్ తీసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ 10 ఇంచెస్ లోపల మనం బాక్స్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఈ 10 ఇంచెస్ లోపల నేను బాక్స్ ప్లీట్స్ అనేవి 2 ఇంచెస్ గ్యాప్లో నేను బాక్స్ ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను. రెండు వైపులా కూడా అదే మాదిరిగా పెట్టుకోవాలి. సో 2 ఇంచెస్ గ్యాప్లో మనకి పెట్టుకుంటే మనకి 5 into 2 = 10 కాబట్టి మనకి 5 చోట్ల మనకి మార్క్స్ అనేవి వస్తాయి. సో మనం 2 ఇంచెస్ గ్యాప్లో 5 మార్క్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇవి మనకి బాక్స్ ప్లీట్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు చిన్న ఫ్రిల్స్ లాగైనా కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న ఫ్రిల్స్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇది క్లాత్ కొంచెం జల్లెడ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి సో ఫ్రిల్స్కి అంత బాగుండదు. బాక్స్ ప్లీట్స్ అయితే మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అంతేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్లేట్ మనకి 17 ఇంచెస్ తర్వాత ఫస్ట్ ప్లేట్ని 17 ఇంచెస్ మీదుగా పెట్టుకోవాలి. అంటే మిడ్ పాయింట్ మీదుగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ కూడా తీసుకున్న ఫస్ట్ ప్లేట్ని మిడ్ పాయింట్ మీదుగానే పెట్టుకోవాలి.
కనవా ప్లీట్స్ అన్ని మనం బాక్స్ ప్లీట్స్ ఎలా ప్లీట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్న విధంగా ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. ఇలా ప్లీట్స్ అన్ని సెట్ చేసుకున్నాక మనకి విడ్త్ వచ్చేసి, నడుము విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి మనం టాప్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతే నడుము విడ్త్ రావాలండి. సో నాకు అక్కడ విడ్త్ వచ్చేసి మనకి 22 ఇంచెస్ వచ్చింది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 22 ఇంచెస్ రావాలి. అలా చెక్ చేసుకుని మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ పెట్టుకున్నాను కదా, దాని మీదగా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం లైనింగ్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా వేసుకుని నడుము దగ్గర రెండింటిని మనం స్టిచ్ వేసేసుకోవాలి. సమానంగా పెట్టుకుని నడుము దగ్గర స్టిచ్ వేసేసుకోవడమే. నేను చూపించిన మాదిరిగా వేసుకుని అక్కడ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. స్లీవ్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఒక అంచుని ఈ విధంగా పెట్టుకుని దాని మీదుగా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక దాన్ని ఈ విధంగా టర్న్ చేస్తే మనకి ఇలా అందంగా వస్తుందన్నమాట అంచు. దాని మీద కూడా టాప్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు మనకి ఎగుడు దిగుడుగా లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, స్లీవ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టాప్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు మనం టాప్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, లైనింగ్కి అటాచ్ చేసి ఉన్నాం కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని కట్ చేసుకోవడమే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుని బార్డర్ అనేది ఉంచుకున్నాను అక్కడ. సో ఇక్కడ అంతా మనం ఓన్లీ నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు దీని దగ్గర మనం చిన్న చిన్న కట్స్ అనేవి చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టినట్లయితే మనకి ఈజీగా టర్న్ అవుతుంది, ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక నేను చిన్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా, దాన్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా 2 మడతలుగా వేసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసుకుని మనం అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేసాను నేను ఆల్రెడీ. సెకండ్ది కూడా ఇదే మాదిరిగా కూడా స్టిచ్ వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. దాన్ని జాయిన్ చేసుకోవడం కోసం నేను చిన్న డిజైన్ లాంటివి చేసుకున్నాను. దానికోసం ఇక్కడ నేను చిన్న టెజల్స్ లాంటివి కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకుని దీన్ని మిడిల్లో పెట్టుకుని ఈ విధంగా మధ్యలో పెట్టుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి మనం. దీనివల్ల చక్కగా మనకి మంచి డిజైనర్ నెక్ అనేది తయారవుతుంది. ఈ విధంగా పెట్టుకుని నేను స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా, మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా స్టిచ్ వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని 2 మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇక్కడ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర రెండింటి దగ్గర స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా అటాచ్ చేసుకున్న షోల్డర్స్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు బయటికి వీటిని ఇలాగా వేసుకుని స్లీవ్ని మాత్రం మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ ఇందాక మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం డీప్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, చెక్ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా మనం ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు ఇక్కడ ఎలా స్టిచ్ వేసుకోవాలనేది. సో ఈ విధంగా టర్న్ చేస్తే మనకి చక్కగా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు నేను మీకు తిరిగేసి మొత్తం పెట్టి చూపిస్తాను. చూసారు కదా, మనకి స్లీవ్స్ అనేవి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని నేను ఆల్రెడీ లైనింగ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక. సో దీనికి ఇప్పుడు మనం టాప్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఏమీ లేదండి, బాటమ్ పార్ట్ని మెయిన్ వైపుగా పెట్టుకుని టాప్ పార్ట్ని మాత్రం ఇలా తిరిగేసుకుని పెట్టుకుని ఆ అంచు వెంబట మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తే మనకి మెయిన్ వైపు తిరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. తిరిగేసుకుని పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను మీకు టర్న్ చేసి చూపిస్తాను. సో మనకి కరెక్ట్గా మనకి మెయిన్ వైపుకి తిరిగి ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేశాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే మాదిరిగా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసేసానండి ఇదే విధంగా. ఇప్పుడు మనం లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకుని మనం సైడ్స్ అనేవి కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలంటే నడుము దగ్గర దాకా వేసుకుని అక్కడ నుంచి మనం లైనింగ్కి సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని తర్వాత లైనింగ్కి వేసుకోండి. అంతేనండి, మొత్తం రెండింటిని కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు నేను మీకు పూర్తిగా టర్న్ చేసి చూపిస్తాను. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉన్నది అనేది. సో తప్పకుండా చూసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందాక ట్రయాంగిల్స్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, సో మనకి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. యోక్ పార్ట్ మనకి చాలా అందంగా నీట్గా వచ్చింది. మీకు కింద బాటమ్ పార్ట్ కూడా చూపిస్తాను. టోటల్ డ్రెస్ అయితే ఈ విధంగా ఉందండి. కేవలం మనం 2 మీటర్ ఫ్యాబ్రిక్తోనే మనం లాంగ్ డ్రెస్ అనేది రెడీ చేసుకున్నాము. అవి కూడా తక్కువ ఫ్రిల్స్తో, కానీ బాగానే వచ్చింది. 2 మీటర్ ఫ్యాబ్రిక్తో కూడా మనం మంచి మంచి డిజైన్స్ అనేవి చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.